ఫ్రంట్ క్లియర్గా చూపించమని అడుగుతున్నారు కదా, చూడండి బ్యాక్ ముక్కని ఇలా క్రాస్గా వేసుకున్నాక షోల్డరు, చంక, అలాగే మెడ దగ్గర, నడుం దగ్గర, అలాగే చంక ఎత్తు దగ్గర కూడా కొంచెం డ్రా చేసుకుని అలా ఉంచుకుంటే మీకు మార్కింగ్లు అలా పక్కాగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ ఆది బ్లౌజు ఫ్రంట్ హుక్స్ పట్టు ఉన్నది తీసుకోవాలి. అప్పుడు ఎదరమెడ పెద్దది కాకుండా ఉంటుంది. ఈ షోల్డర్ దగ్గర కొంచెం మార్కింగ్ చేసుకోవాలి, పావించుకోవచ్చు. దాని మీద, ఎందుకంటే ఇది ఫోల్డ్ చేసి కుట్టేశారు కాబట్టి దాని మీద ఇలా పెట్టేసుకోండి. ఎదర ఫ్రంట్ మెడ పెద్దది కాకుండా పక్కాగా రావాలంటే మెడని మీరు సర్దుకునే తత్వంలోనే ఉంటుంది అంతా. చూడండి ఇలా కిందకు ఉంది కదా, అలా పెట్టేయకుండా పైకి ఇలా పెట్టుకోవాలి. రౌండ్ షేప్ వచ్చినట్టుగా ఇలా పెట్టుకుని పైకి అలా పట్టుకుని చక్కగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు. మరి ఈ పట్టీ కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కదా, ఇంకొక పావించు మార్కింగ్ పైకి చేసుకోండి. ఆ మార్కింగ్ని ఇలా రౌండ్ షేప్ ఇవ్వండి. అదే మీకు ఎదరమేడ. ఈ చిన్న ట్రిక్ని మీరు గుర్తు పెట్టుకోగలిగితే చక్కగా ఫ్రంట్ అని తీయగలుగుతారు. ఎదరమేడలోనే అంతా ఉంటుంది. ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంకా పట్టీ కొలత చూద్దాం. ఇక్కడ చూడండి క్రాస్ బెల్ట్ ఉన్న అక్కడ ఒక మార్కింగు, మరి మధ్యలో డాట్ వేసుకోవడానికి పావించు ఖర్చు మార్కింగు, మరి ఫ్రంట్ క్రాస్ బెల్ట్ కుట్టుకోవడానికి పావించు మార్కింగు. అయ్యి 3 మార్కింగ్లు పైకి కలిపేస్తే 3వ మార్కింగ్ వరకే మీకు పట్టీలు కొలత. ఇక సంఖ ఎత్తు కొలత చూడండి. ఇక్కడ సంఖ ఎత్తుకి పైన ఖర్చు నిలబెట్టుకుని ఆ విధంగా పెట్టేసుకుని చూడండి, ఇక్కడ కరెక్ట్గా మనం క్రాస్ బెల్ట్ కుట్టున్న కాడ ఒక మార్కింగు, కిందకి పావించు మార్కింగు, మరి కుట్టుకోవడానికి ఖర్చుకి అన్నట్టు. ఇక బ్యాక్ తీసి పక్కన పెట్టేయండి. ఫ్రంట్కి బ్యాక్తో అవసరం లేకుండా తీయవలసిన కొలత ఏదైనా ఉందంటే అది ఛాతి పొడవు చాలా జాగ్రత్తగా తీయాలి. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టిన ఖర్చును కూడా పైకి నిలబెట్టుకుని ఖర్చుతో బలంగా మార్కింగ్ చేసేసుకోండి. ఛాతి పొడవు కొలిసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలని ట్రిక్ ఏదంటే అసలు సాగదీయకూడదు. ఇక్కడ సాగదీసే తత్వం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ క్రాస్ బ్లౌజ్ కాబట్టి. ఇలా సాగదీయకూడదు, అలాగా వదిలేయకూడదు. ఇలా పట్టుకుని చక్కగా ఒక మార్కింగ్ చేసేయండి కుట్టు దగ్గర పెద్ద డాట్ కింద. మళ్ళీ పావించు ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టుకోవడానికి. ఓకేనా. పట్టీ కొలత, ఛాతి పొడవు, సంఖ ఎత్తు ఈ 3 డాట్లని కలిపేస్తే మీకు ఫ్రంట్ క్రాసు నీట్గా వచ్చేస్తుంది. ఇక ఫ్రంట్కి సంఖలో పావించి తీసేయండి మిడిల్లో. ఇలా తీసేస్తే మీకు సంఖలో ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రంట్కి. అంతేనండి. ఫ్రంట్ చాలా ఈజీగా ఈ విధంగా కట్ చేస్తే బ్లౌజు పక్కాగా సెట్ అవుతుంది. బ్యాక్ పార్ట్ని ఏ విధంలో కట్ చేసినా ఫ్రంట్ని ఇలా కట్ చేయండి, కుదురుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. బాయ్.